హైదరాబాద్ పాత బస్తీ కాజా పహాడీ ప్రాంతంలో ఈ సిగరెట్లు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్కోటిక్స్ కాలాపత్తర్ పోలీసులు 55 డబ్బాల ఈ సిగరెట్స్ ను సీజ్ చేశారు. నిషేధిత సిగరెట్లు తాగి తర్వాత మత్తు పదార్థాలకు యువత అలవాటు పడుతున్నారని తెలిపారు. యువత తప్పుదారి పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో డ్రగ్స్ నిషేధిత వస్తువులపై దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు పోలీసులు. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు కాజాపాడి రోడ్లో మహమ్మద్ జాఫర్ అనే వ్యక్తి ఈ సిగరెట్ అమ్ముతుండనే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని అతని ఇంటికి వచ్చి సెర్చ్ చేయగా మాతో పాటు సహకరించినటువంటి యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ టీము మరియు లోకల్ పోలీస్ ఎస్ఐ సలీం ఇటు హౌస్ను ఐడెంటిఫై చేసి వెరిఫై చేస్తే అతను ఈ సిగరెట్స్ సుమారు ఒక 55 డబ్బాల వరకు తెప్పించి అమ్ముతుండే. ఈచ్ డబ్బాలో 10 సిగరెట్ల చొప్పున ఉన్నవి. ఈ సిగరెట్ కూడా ఛార్జింగ్ పెట్టుకొని మినిమం ఒక సిగరెట్ని మనం ఒక 1 మినిట్లో యూజ్ చేస్తే ఈ సిగరెట్ని 7,000 టైమ్స్ తాగడానికి అది యూజ్ఫుల్ అవుతుంది. ఇతను గత 5 వారాల నుంచి సుమారు 50 డేస్ నుంచి ఈ వ్యాపారం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇతను కొంతమంది యువకుల్ని వాళ్ళ ఫోన్ నెంబర్లను కాంటాక్ట్ తీసుకొని ట్రాన్సాక్షన్ కూడా ఫోన్ ద్వారానే నడిపిస్తూ వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ని ఫోన్ వాట్సాప్ గ్రూప్ ద్వారాగా ఇతను వాట్సాప్ గ్రూప్లో ఇతను తెప్పించినటువంటి ఐటమ్స్ యొక్క బ్రాండ్ పేర్లు మెన్షన్ చేస్తూ వాటి కాస్ట్ మెన్షన్ చేస్తూ పంపిస్తుంటాడు. నిషిద్ధమైనటువంటి ప్రోడక్ట్ని అమ్ముతున్నటువంటి ఇతను లాంటి వాళ్ళు చాలామంది వ్యవస్థలో ఉన్నారు. వీళ్ళందరికీ చట్ట ప్రకారంగా